నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. టీఎన్జీఓ నేతలపై బండి సంజయ్ ఫైర్. టీఆర్ఎస్ కు కోవట్టులుగా మారారని మండిపాటు. ఈటెల కాన్వాయ్ పై దాడి చేయడం హేయమైన చర్య. టీఆర్ఎస్ కు బీజేపీ భయం పట్టుకుందన్న డీకే అరుణ. టీఎన్జీఓ భవన్ ఎదుట ఓయూ జేఏసీ ధర్నా. ఉద్యోగుల ఆత్మహత్యలపై రాజేందర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీత. నాగర్ కర్నూలు కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచ్ సూసైడ్ అటెంప్ట్. చేసిన పనులకు బిల్లులు రావడం లేదని శ్రీనివాసులు ఆవేదన. జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట మహిళా ఉద్యోగి ఆత్మహత్య యత్నం. జీతాలు అధికారులు చెల్లించడం లేదని బాధితురాలు ఆరోపణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు ఊరుకొండ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే స్పందించిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ ఆవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నీళ్ళు కాదు, కక్కేయాలి, నోట్లకెళ్ళి కక్కేయాలి. అంబులెన్స్ అయినా ఫోన్ చేద్దాం. ఫోన్ చేయండి. అంటే ఎమోషన్ చూసుకుంటే ఇంతవరకు తీసుకున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు ఊరుకొండ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే స్పందించిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ ఆవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మేకల శ్రీనివాసులు, మాజీ సర్పంచ్, ఊరుకొండ మండల్ హెడ్ క్వార్టర్. అయితే నేను గత పీరియడ్లో సర్పంచ్గా పనిచేసినప్పుడు నేను చేసిన వర్క్లకు సంబంధించిన బిల్లులు ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అందులో భాగంగానే బోయ బక్కయ్య హౌస్ టు కడిల మాసయ్య హౌస్ వరకు చేసిన 5 లక్షల రూపాయల వర్క్కు గాను 4,34,500 రూపాయలు ఈ నెల అక్టోబర్ 3వ తేదీ నాడు ఎన్ఆర్ఈజీఎస్ ఊరుకొండ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వచ్చినాయి. ఆ అమౌంట్ గురించి మా సర్పంచ్ని సెక్రటరీని అడగగా అందులో చెక్ ఇచ్చిర్రు. చెక్ తీసుకుపోయిస్తే అందులో 0 అమౌంట్ ఉంది. దాని ప్రకారం నేను ఎట్లా అని అంటే, ఇప్పుడు లేవు, మేము వాడుకున్నాము, ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాము,
లేకపోతే ఎవరికి చెప్పుకోకు అని సెక్రటరీ అదే మాట మాట్లాడుతుండు, సర్పంచ్ పీకుటో పీకోకు అని సర్పంచ్ అదే మాట మాట్లాడుతుండు. కాబట్టి నేను కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు డిఎల్పిఓకి రాశారు. డిఎల్పిఓ నుంచి ఇప్పటివరకు శనివారం నాడు డిఎల్పిఓ కూడా డైరెక్ట్ మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదు, ఎలాంటి దాని మీద నిర్ణయం నాకు రాలేదు. నాకు వచ్చిన అమౌంట్ ఇన్ని రోజుల నుంచి నేను నా కళ్ళ ముందర అమౌంట్ కనిపిస్తుంది, నాకు ఇవ్వడానికి ఇన్ని రకాల తమ స్వప్రయోజనాల కోసం ఇద్దరు ముగ్గురు టీఎన్జీఓ నేతలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లేవన్నారు. 317 జీవోను వ్యతిరేకంగా బీజేపీ పోరాడిందని గుర్తు చేశారు. ఇక కేసీఆర్ కు తొత్తులుగా టీఎన్జీఓలో ఇద్దరు ముగ్గురు నేతలు మారారని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యలకు ఎవరూ కారకులని విమర్శించారు. తెలియదా ఏమని చరిత్ర ఏందో? ఏసీబీ టాప్ అయినోడు మంత్రి అయ్యాడు, ఏసీబీ టాప్ అయినోడు మంత్రి వాళ్ళ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు, పాస్పోర్ట్ల దొంగ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు. ఉద్యమ సమయంలో జెండాలు కలిసినాయన్న సంతోషం, మనుషులు కలిసిరన్నా సంతోషం, కానీ కొంతమంది మనసులు కలిసినాయన్న. తెలియదు ఏమంటే నోరు ఇప్పితే బండారం బయటపడతాం. ఇది నన్ను గెలుగుతా ఇంకా గెలుతాను, అన్ని గెలుతానని గెలుతా. ఇక సీదా సాఫీగా మీకు క్షమాపణ చెప్పండి. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అండగా ఉండదు, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. వాళ్ళకి తెలుసు మా పద్ధతి ఏందో, వాళ్ళ కోసం ఎగొట్టారో వాళ్ళకి తెలిసి వాళ్ళ మీరు వీడియోలు ఎడిటింగ్ చేసి ఆ బూత్ పేపర్ లో రాయిస్తే ఎవరు అమ్మరు. ఎంతమంది వచ్చారు మీరు ధర్నా చేస్తే, మీరు పిలుపునిస్తే ఎంతమంది స్పందించారు. సోషల్ మీడియాలో మీ మీద ఏ విధంగా బూతులు తిడుతున్నారు. ఈ ముఖ్యమంత్రికి ఈ 4-5 మీ టీఎన్జీఓ నాయకుల గుణపాఠం చెప్పాలంటే ఇక్కడ ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే. మీ ఆశీర్వాదం ప్రజలందరూ జాగృతం చేయాల్సిందని చెప్పి ఇలా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉండాలి 3-4 మంది టీఎన్జీఓ నాయకులు నేనట క్షమాపణ చెప్పానంట, మీరు చెప్పాలి క్షమాపణ. సాగిలవాడి మొక్కాలే ఉద్యోగస్తులకు, ముక్కు నేలకు రాయాలి. మీరు మీ టీఎన్జీఓ కార్యాలయం ముందు పొరులు దండ పెట్టాలి ఉద్యోగస్తులకు. ఎవరేసాడు 317 జీవో వ్యతిరేక ఉద్యమం? ఏడవన్నారు మీరు. అంతమంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఆత్మ బలిదానం అయిపోయి చచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీ నాయకత్వంలో మీ టీఎన్జీఓ నాయకులు 3 నాయకుల యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ చాతకాంతం వల్ల ముఖ్యమంత్రి మీ స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం, మీ ప్రమోషన్ల కోసం, మీ పోస్టింగ్ల కోసం ఉద్యోగులను బలి చేశారు, ఉపాధ్యాయులను బలి చేశారు. మీ కట్టడం క్షమాపణ చెప్పాలన్నట. తప్పకుండా తిడతాం మిమ్మల్ని. మీ ఆస్తి పాస్తులు మొత్తం పడిపడతాం బిడ్డ. ఒక్కడేమో పాస్పోర్ట్ల దొంగతనం కేసులో ఉన్నాడు వాడు, ఒక్కడేమో ఏసీబీలో టాప్ అయిన వ్యక్తి వాడు. తెలియదా ఎవరి చరిత్ర ఏందనేది? మీరు నిజాయితీ పడారో ఎలక్షన్స్ పెట్టండి. మీరు ఎలక్షన్ పెట్టే దమ్ముందా మీకు? మీరు ఎలక్షన్స్ పెడితే మీ సంగతి అంటే ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు చూస్తారు. ఏ ఒక్క రోజైనా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల మనోభావాల కోసం ఒక్క రోజైనా మీరు గలం విప్పిరా? మీరు పోతారు, బిర్యానీ తింటారు, కాలకూర తలికా కూర తింటారు, వస్తారు తప్ప మీరు ఏం చేస్తారు? ఏం చెప్పరా నాకు? పక్కా తింటాం మిమ్మల్ని, ఇంకా తింటాం మిమ్మల్ని. నీతి నిజాయితీ లేనోడు, ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళను బానిస బతుకులు బతికేటోడు మీ ఎన్జిఓ నాయకులు, టీఎన్జిఓ నాయకులు కొంతమంది ఆ 4 మీ కడ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పండి ఉద్యోగస్తులకు. ప్రమోషన్స్ లో పీఆర్సీలో హెచ్ఆర్ తగ్గించారు, సిగ్గుండాలి. ఇంటి కిరాయిలు పెరుగుతాయా తగ్గుతాయా? దాని గురించి మాట్లాడారు. ఫస్ట్ నాడు జీతాలతో మీ ముఖాలకు ఒక్కసారైనా ఈ 4 టీఎన్జీఓ నాయకులు ఒక్క రోజైనా ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వాలని మాట్లాడేదా? ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే తప్ప హెచ్చరిస్తే తప్ప జీతాలు చెప్పలేదు. ఇవాళ మేము మాట్లాడకుంటే 3 నెలలకోసారి జీతాలు ఇచ్చినా వీళ్ళని సంజాయించాలని చెప్పి ఈ టీఎన్జీఓ నాయకులను పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడింది వాస్తవమా కాదా? ఇక్కడ ఉద్యోగస్తున్నారు చాలా మంది, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు చాలా మంది. 34 మంది ఆర్టీసీ కార్మికులు బలైపోయారు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం వల్ల. ఆర్టీసీ కార్మికుల ఆస్తులను లీజు తీసుకుంటారు, వీళ్ళ కుటుంబం లీజు తీసుకుంటుంది. వాళ్ళ 34 మంది బలిదానం అయితే ఏ ఒక్కరు ముఖ్యమంత్రి కుటుంబం మాట్లాడలే, కనీసం సంతాపం ప్రకటించలే, వాళ్ళకి భరోసా నింపే ప్రయత్నం చేయలే. ఈ రోజు ఆర్టీసీ కార్మికులు గుర్తొచ్చింది ముఖ్యమంత్రి కుటుంబానికి. మా అశ్వత్థామరెడ్డి ఇలా ఆర్టీసీ కార్మికుల కోసం బలైన అశ్వత్థామరెడ్డి అనే కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో అశ్వత్థామరెడ్డి ఉన్నాడు. మీకోసం కొట్టాలంటే అశ్వత్థామరెడ్డి ఉద్యోగం పోయింది. మీకోసం బలైపోయిన అశ్వత్థామరెడ్డి ఇలా పైసలు ఇస్తా, కార్పొరేషన్ పోస్ట్ ఇస్తా, అవసరం వస్తా, ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పి అశ్వత్థామరెడ్డి గారికి ఎన్ని ప్రలోభాలు పెట్టినా నాకు నా కార్మికులు ముఖ్యం, నేను బిచ్చం ఎత్తుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటా, నీ ప్రలోభాలకు లొంగ అని చెప్పి మీకోసం కొట్టాల్సిన అశ్వత్థామరెడ్డి ఉన్నాడు. ఇవాళ ఏం పాపం చేసి అశ్వత్థామరెడ్డి? తాత్కాలిక ప్రయోజనం కోసం ఆర్టీసీ కార్మికులు దయచేసి బలి కాకండి. మీరు ఓటు వేసే ముందు 34 మంది ఆర్టీసీ కార్మికులు బలైపోయారు. వాళ్ళ త్యాగాలు గుర్తు చేసుకోండి. మీరు ఓసే గుద్దు పువ్వు గుర్తు మీద గుద్దేసేటప్పుడు కేసీఆర్ చూసుకోండి ఒక్కసారి. కేసీఆర్ రాక్షసులను గుర్తుంచుకోండి. ఆర్టీసీ కార్మికుల బలిదాలను గుర్తుంచుకోండి ఒక్కసారి. వాళ్ళ బలిదానం వృధా చేయకండి. మీకోసం బలిదానం వేసిన వాళ్ళని వచ్చే నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీ కార్మికులకు.
ఏ ఎన్నికైనా కూడా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యంగా ఇన్ని రోజులు 8 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాం. మేము ఈ మునుగోడు నియోజకవర్గానికి ఏం చేస్తాం, ఏం హామీలు ఇచ్చినాం, ఏం హామీలు నెరవేర్చినాం, మళ్ళా ఏం హామీలు ఇస్తాం, వాటిని వెంటనే పూర్తి చేస్తారా చేయరా, ఆ విషయంలో అభివృద్ధి విషయంలో తమ వైఖరిని స్పష్టం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యలను ప్రస్తావించకుండా, అభివృద్ధి గురించి మాట్లాడకుండా, ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా, అభివృద్ధి చేస్తామని చెప్పకుండా బహిరంగ సభ ఏర్పాటు చేసి భయంతో పారిపోయినటువంటి పిరికి పందాయి రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని అబద్దాలే. లాస్ట్ కు పాట చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ ఈయన రాసినట్టు పోటీగాడు. ఈయన సోషల్ మీడియా వస్తే అబ్బో ఇది అనేది ఒకరు గుర్తుంచుకొని మునుగోడు ఎన్నికలు, ఇవి మునుగోడు ఎన్నికలు కాబట్టే ఈ చూడు చూడు నల్లగొండ పాట ఆయన రాష్ట్రాన్ని చెప్పుకున్నాడు. నిజంగా జనరల్ ఎలక్షన్స్ వస్తే జనగణమన కూడా నేను రాస్తాడు. అంత పోటీగాడు. బీసీ ఎస్సీ ఎస్టీ కులాల గురించి కనీసం మాట్లాడలే. ఒక్క చేనేత కార్మికుల గురించి మాట్లాడే అవి మొత్తం అబద్దాలే. ఇవాళ ఈ కుల సంఘం సంబంధించినటువంటి ఓటర్ మహేశ్వరు ఆలోచించాలి. ఏ కులమైనప్పటికీ మీ కులాల గురించి మాట్లాడిన గతంలో హామీలు ఇచ్చిండు. వాళ్ళ ఏ హామీ గురించి కనీసం మాట్లాడలే. నువ్వు నిజంగా ఈ నియోజకవర్గంలో నువ్వు న్యాయం చేసావంటే నీ ప్రభుత్వం వల్ల, నీ సంక్షేమ పథకాల వల్ల ఎంతమంది లాభపడ్డారో ఆ బెనిఫిషియర్స్ లిస్టు నువ్వు. ఈటెల కాన్వాయ్ పై టీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేయడాన్ని బీజేపీ నేత డీకే అరుణ ఖండించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరుండి దాడి చేయించారని డీకే అరుణ ఆరోపించారు. గులాబీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. దాడులకు భయపడేవారు బీజేపీ నేతలు కాదన్నారు. పార్టీ యొక్క పరాకాష్ఠకు సంకేతం మునుగోడు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక శాసన మండలి సభ్యుడై ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు స్వయంగా తాను పరిగెత్తుతూ దాడికి పాల్పడడం అంటే నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో దేనికైనా తెగించి ఎట్టనైనా మునుగోడులో గెలవాలనేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మునుగోడు ప్రజలంతా కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఏమి చేసినా, ఎంత డబ్బులు పంచినా, ఏ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసినా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని నిర్ణయం మునుగోడు ప్రజలు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ గెలుపును, రాజగోపాల్ రెడ్డి గారి గెలుపును ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఆపే శక్తి లేక ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతుండడం నిజంగా సిగ్గు చేయటం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పార్టీ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ నాపల్లిలోని టీఎన్జీఓ భవన్ ను విద్యార్థి నిరుద్యోగ జేఏసీ నేతలు ముట్టడించారు. తెలంగాణ టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేందర్ కు వ్యతిరేకంగా జేఏసీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారుల ఆందోళన తీవ్రతరం కావడంతో వారిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంఘం అధ్యక్షుడు రాజేందర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారే తప్ప ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు ఆరోపించారు. అధికార పార్టీకి ప్రచారం చేయడం సిగ్గు, అధికార పార్టీకి టీఎన్జీఓ నేతలు ప్రచారం చేయడం శ్రీనివాస్ గౌడ్. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేవు అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేవని ఈ యొక్క సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు టీఎల్ రాకుండా ఉద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వస్తుంటే నువ్వు చోద్యం చూస్తున్నావు. నువ్వు అలాంటి వ్యక్తివి, నువ్వు ఉద్యోగుల గురించి ఈరోజు రోడ్ల మీదకి ఎందుకు వస్తలేవని చెప్పేసి విద్యార్థి నాయకులు అందరూ కూడా నేను అడగడం జరుగుతుంది. వయో పరిమితి 59 నుంచి 61 వరకు ఎవరు నీకు పెంచమన్నది? అంటే మాలాంటి నిరుద్యోగులము, మాలాంటి యువకులం అంతా కూడా రోడ్ల మీద పడాలా? అదేవిధంగా 317 అనే ఒక జీవోలు తీసుకొని వచ్చి ఒక పెళ్ళామేమో ఒక దగ్గర, ఒక భర్తనేమో ఒక దగ్గర ఉండి ఏ కుటుంబ వ్యవస్థని నువ్వు చోద్యం చూద్దామని చెప్పేసి ఒక సందర్భంగా నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మొన్న ఒక దగ్గర ఆదిలాబాద్ లో తన భర్త పక్షవాతం వచ్చి ఒక దగ్గర ఉన్నాడు. ఆమె ఉద్యోగం ఖమ్మంలో ఉంది. వాళ్ళ భర్తను చూసుకోవాలా, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలా, లేకుంటే ఉద్యోగాన్ని చూసుకోవాలా? జీహెచ్ఎంసీ హెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో మహిళను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. జియాజీగూడకు చెందిన లక్ష్మికి వేతనాలు రాకపోవడం మనస్తాపానికి గురైంది. ఇక దీంతో మరోవైపు సూపర్వైజర్ వేధిస్తున్నాడనే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించింది.
అదే చిన్న పని గురించి చెప్పావు కదా. హాస్పిటల్ అంబులెన్స్ డెబ్బై 79వ లెవెల్లో 6 కార్మికులు పనిచేస్తూ ఉండగా ఒక్కరు సరిగ్గా కంటిన్యూయర్ మైన్లో ఎయిర్ బ్లాస్ట్ కావడంతో రవి అనే కార్మికుడు తలకు బలమైన గాయమైంది. మరో 4 కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన కార్మికుడు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకుని గాయపడిన కార్మికుడి నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణిలో అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, సేఫ్టీ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘ నేతలు ఆరోపించారు. మాదేమో ఫుల్ ఉంటాయా? సేఫ్టీ డిపార్ట్మెంట్లో సరైన స్టాఫ్ ఉన్నది, ఉన్నా కూడా ఒకే పని అందరికి ఏమంటారు, ఒక ఓవర్మెన్ను షార్ట్ ఫైరింగ్ చేయి, సర్దార్ చేయి, ఓవర్మెన్ చేయి, 3 పనులు చెప్పడం వలన పర్యవేక్షణ ఎక్కడ ఉంటుంది? అధికారులు మాత్రం ఆఫీసుల్లో ఉంటారు, మీద ఉంటారు. రాజకీయ జోక్యం పెరిగిపోయింది. సేఫ్టీ కమిటీలు సరిగా జరగడం లేదు. గెలిచిన సంఘాలు పక్కన పెట్టుకొని సంతకాలు పెట్టించుకొని అంత సేఫ్టీ బాగానే ఓకే అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది సింగరేణి వ్యాప్తంగా జరుగుతుంది. ఇక్కడ కూడా సేఫ్టీ జనరల్ మేనేజర్ ఉన్నారు, జనరల్ మేనేజర్ బాధ్యుడు, వీళ్ళందరూ సేఫ్టీ. ఇప్పటికే ఆ బావిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న హాస్పిటల్లో మేము చూసాం. ఏఎల్పీ మైన్లో ఇదే 10 మంది 12 బెడ్లు ఉంటే 9 మంది ఏఎల్పీ వాళ్ళే యాక్సిడెంట్లో దొరుకుతున్నారంట. అంటే రామకొండ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రమేయం లేకుండానే దళార్లు ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు చేపట్టారా అని ప్రశ్నించారు పౌర హక్కుల సంఘ నేతలు. ఇక రామకొండ ఎరువుల కర్మాగారంలో జరిగిన ఉద్యోగుల దందాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి వారి ఆస్తుల జప్తు చేసి ఆర్ఎఫ్సీఎల్ బాధితుల అందరికీ ఒకేసారి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ ఉద్యోగాల దందాపై సిబిసి ఐడితో విచారణ జరిపించాలన్నారు. ఇక పాత్ర ఉన్న ఆర్ఎఫ్సీఎల్ అధికారులతో పాటు ఎమ్మెల్యే కోరకంటి చందర్ దళార్లపై చర్యలు తీసుకోవాలన్నారు. భాగస్వామ్యంలో మనకు హక్కుగా 80% ఉద్యోగాలు స్థానిక నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా ప్రభావిత గ్రామాలైన ఎల్కలపల్లి, వీర్లపల్లి, తర్వాత అడ్డగుంట, లక్ష్మీపురంకి ఇవ్వాల్సిన గ్రామాలను దానికి స్థానిక ఉద్యోగాలు ఇవ్వాలని అప్పుడు స్థానిక ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఇప్పుడు ఆయనే బీజేపీ వాళ్ళు అక్కడ షో చేసి పోలీసులను పెట్టుకుని ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసి బయట ప్రజలను మభ్యపెట్టి చేసి 85% కాదు కదా, కనీసం 1% ఉద్యోగం లేదు, దట్టు కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఈ కుంభకోణం చేశాను. మేము డిమాండ్ చేసేది ఏంటంటే చట్ట ప్రకారం 85% ప్రభావిత గ్రామాలైనటువంటి ఈ గ్రామాల నిరుద్యోగ యువతకు, నిర్వాసితులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లాగే ఇందులో ఇప్పుడు ఏదైతే ఈ మోసానికి గురైన దాంట్లో కొంతమంది చేస్తుందో ప్రియారిటీ బేసిస్లో వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి. 1200 మందికి మొత్తం డబ్బులు వన్ టైంగా ఇవ్వాలి. తర్వాత ఈ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేస్తున్న క్రమంలో
బీజేపీ కేంద్ర ప్రభుత్వం రేపు నవంబర్ 12కు మోడీ దీని ఇనాగ్రేషన్కి వస్తుండు. మేము మోడీకి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మీరు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, యువతను మీకు ధైర్యంగా ఉండాలి, స్థైర్యంగా ఉండాలని చెప్తున్నారు. కానీ మా ప్రాంతంలో ఇట్లా జరుగుతుంటే మీరు ఎందుకు ఈ ఆరక్షణ నువ్వే బంజారాహిల్స్ లోని డీఏవీ పాఠశాల అనుమతిని విద్యాశాఖ పునరుద్ధరించింది. కేవలం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే తాత్కాలిక అనుమతి ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పాఠశాలల్లో చిన్నారిపై లైంగిక దాడి ఘటన చోటు చేసుకోవడంతో గుర్తింపును రద్దు చేయాలనే డిమాండ్స్ వినిపించాయి. ఇక దీంతో గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసింది. అయితే ఇందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలను పునఃప్రారంభించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. మునుగోడులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోషల్ యాక్టివిటీస్ శివప్రసాద్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటూ ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలతో పాటు సామాన్యుల ఫోన్లను కూడా తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని వివరించారు. రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, సైబరాబాద్ సిపిని బాధ్యులుగా చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5(2) నిబంధనలకు ఉల్లంఘించి ప్రజల వ్యక్తిగత వివరాలను ట్యాపింగ్ చేస్తున్నారని శివప్రసాద్ ఆరోపించారు. ఫోన్ ట్యాప్ చేయడంతోనే ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ బీజేపీ వేసిన పిటిషన్తో కలిపి నవంబర్ 4న విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పాదాచారుల భద్రత దృష్ట్యా స్టాప్ లైన్ ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు సైబరాబాద్ పోలీసులు. ఎవరైతే సిగ్నల్ పడిన తర్వాత స్టాప్ లైన్ దాటి జీబ్రా క్రాసింగ్ దాటి అంతకంటే ముందు వాహనాలు ఆపుతారో వారిపై చలాన్లు విధించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 177 ప్రకారం జరిమానా విధిస్తామన్నారు. సరైన ప్రాధాన్యతనివ్వకుండా చాలా మంది వాహనాలని స్టాప్ లైన్ ని దాటి జీబ్రా క్రాసింగ్ ఆపడం జరుగుతుంది. దీన్ని క్రమబద్ధీకరించడానికి ఈ రోజు నుంచి 15 రోజుల పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైతే స్టాప్ లైన్ వైలేట్ చేసి ముందుకొచ్చి వెహికల్ పార్కింగ్ చేస్తారో వాళ్ళందరినీ ఎంవీ యాక్ట్లోని సెక్షన్ 177 ప్రకారం జరిమానా విధించడం జరుగుతుంది. గౌరవనీయులైనటువంటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్టాప్ లైన్ వైలేషన్ డ్రైవ్ని స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జంక్షన్స్లో జీబ్రా క్రాసింగ్ అనేటటువంటి దాన్ని పట్టించుకోకుండా, అంటే పాదాచారులకి సరైన ప్రాధాన్యతనివ్వకుండా చాలామంది వాహనాలని స్టాప్ లైన్ని దాటి జీబ్రా క్రాసింగ్లు ఆపడం జరుగుతుంది. దీన్ని క్రమబద్ధీకరించడానికి ఈ రోజు నుంచి 15 రోజుల పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైతే స్టాప్ లైన్ వైలేట్ చేసి ముందుకొచ్చి వెహికల్ పార్కింగ్ చేస్తారో వాళ్ళందరినీ ఎంవీ యాక్ట్లోని సెక్షన్ 177 ప్రకారం జరిమానా విధించడం జరుగుతుంది. గౌరవనీయులైనటువంటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్టాప్ లైన్ వైలేషన్ డ్రైవ్ని స్పెషల్ డ్రైవ్. సుసీ ఇన్ఫ్రా కంపెనీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని దుబాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజం కావని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఉప ఎన్నిక సందర్భంగా సుషీ ఇన్ఫ్రా కంపెనీ నుంచి మునుగోడు నియోజకవర్గంలోని కొంతమంది వ్యక్తులకు దాదాపు 2 కోట్ల వరకు నగదును బదలాయించారంటూ ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై కూడా సుషీ ఇన్ఫ్రాపై మంత్రి కేటీఆర్ పలు ఆరోపణలు చేశారు. కేటీఆర్ ఏమైనా తీసుకుపోయిండేమో, ఇప్పుడు కేటీఆర్ సమాధానం చెప్పాలి. పంపిన సుశీల్ పైసలు పోలేదు, తీసుకున్న నవేశ్రీ అకౌంట్లకి పైసలు రాలేదు. మరి మధ్యలో 16 లక్షలు ఎట్టిపోయినాయో ఐటీ మంత్రి మీరే, పురపాలక శాఖ మంత్రి గారే కాబట్టి మీరే ఇట్లా మీకు అందరికి ఇస్తామన్నా దయచేసి కాపీలో అది నవ్యశ్రీ అకౌంట్కి సంబంధించి. ఇంకోటి
విష్ణువర్ధన్ రెడ్డి, కాసర్ల విష్ణువర్ధన్ రెడ్డి యూనియన్ బ్యాంక్ 14th రోజే కాసర్ల విష్ణువర్ధన్ రెడ్డి గారి యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా రాసిరు చౌటుప్పల్. దీంట్లో కూడా 16 లక్షలు బదిలీ అయినాయి. ఎన్నడు 14th అక్టోబర్ రోజు బదిలీ అయినాయి అని మరొకటి ప్రెస్ మీట్ లో పేరు తీసుకున్నారు. ఇవో కాసర్ల విష్ణువర్ధన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చినాం. 29వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకి బ్యాంకు బంద్ అయ్యే టైంకి 14th రోజు ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు 29వ తారీఖు దాకా కూడా కాసర్ల విష్ణువర్ధన్ రెడ్డి గారి అకౌంట్లోకి రాలేదు. వారు తీసుకున్నటువంటి మూడో పేరు కె విజయవర్ధన్ రెడ్డి. ఇది కూడా యూనియన్ బ్యాంక్ అనే చెప్పినారు వీరు. కె విజయవర్ధన్ రెడ్డి యూనియన్ బ్యాంక్ చౌటుప్పల్ 16 లక్షలు వీరి అకౌంట్లో కూడా 14th రోజు బదిలీ అయినాయని ఎన్నికల సంఘానికి ఇచ్చిన కంప్లైంట్, ప్రెస్ మీట్ లో మీడియా మిత్రులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది. వీరిది కూడా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చినాం. మరి 14వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా వారి అకౌంట్లోకి ఆ 16 లక్షలు రాలేదు. ఇకపోతే పోలోజు రాజ్ కమల్ గారికి హెచ్డిఎఫ్సి అకౌంట్లోకి 16 లక్షలు వచ్చినాయని కేటీఆర్ గారు చెప్పినారు. ఇది పోలోజు రాజు గారి బ్యాంక్ స్టేట్మెంట్. గుజరాత్లోని మోర్పీలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చిన మోదీ గాయపడ్డ వారిని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మోదీతో పాటుగా రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ కూడా క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 135కి చేరింది. కొంతమంది ఆచూకీ ఇంతవరకు లభించలేదు. వారి కోసం మచ్చు నదిలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది. కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు నీరాజనం పడుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు హైదరాబాద్ లోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. పురానాపూల్ వద్ద ప్రారంభమైన పాదయాత్ర హుసేనీ అలం లాడ్ బజార్ మీదుగా గంటలకు చార్మినార్ వరకు చేరుకుంది. అక్కడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక స్తూపంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్ గాంధీ అక్కడి నుంచి గుల్జర్ హౌస్, మదీనా, నయాపూల్, ఉస్మాన్గంజ్, మొజంజాహీ మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, ఏజీ ఆఫీస్, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా 7 గంటలకు నెక్లెస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని భారత్ జోడో యాత్ర నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఉత్సాహం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ ప్రజలు కావచ్చు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. పూర్తిగా ఆయన వెంట కార్యకర్తలు కావచ్చు మొత్తంగా రాహుల్ గాంధీ వెంట నడుస్తున్న పరిస్థితి అయితే చూడవచ్చు. మనం ప్రప్రథమంగా హైదరాబాద్కు చేరుకున్న జోడో యాత్ర ఇక్కడ నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికే రాత్రి నుంచి కూడా ఇక్కడ గాంధీ భవన్ ఆవరణలో ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా ఇక్కడ జోడో యాత్ర పాల్గొనేందుకు తరలి వచ్చారు. అయితే మనం చూడవచ్చు ఈ రోజు కార్నర్ మీటింగ్ అనంతరం రేపు కూడా హైదరాబాద్లో రాహుల్ గాంధీ పర్యటన పాదయాత్ర కొనసాగుతుంది. అయితే మనం చూడవచ్చు అంటే రేపుతో గత 12 రోజులుగా తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ముందుకు తీసుకోవాలి, మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీని, అలాగే రాష్ట్రంలో సమైక్యత భావాలు నింపేందుకు చేపట్టిన రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సెస్ఫుల్ కావాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుతున్న పరిస్థితి అయితే మొత్తంగా చూడవచ్చు. రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశవ్యాప్తంగా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఇప్పటికే చేసిన కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఆయనకు విశేషమైన ఆదరణ కూడా ఈ పాదయాత్ర కొనసాగుతూ వస్తుంది. మొత్తంగా అంటే ఈరోజు అంటే ఎప్పటి వరకు తెలంగాణలో కొనసాగుతున్న పాత్ర హైదరాబాద్కి ఎప్పుడెప్పుడు ఎదురు వస్తుందని ఇక్కడ సిటీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఇక్కడ రాహుల్ అబ్బాని ఎదురు చూస్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో సక్సెస్ఫుల్ అయిన పరిస్థితి అవుతుంది చూడవచ్చు. మొత్తంగా చూడవచ్చు మనం రాహుల్ వెంట ఆయన అభిమానులు కావచ్చు, ఆయన వెంట విశేషమైన ఒక డీజే సౌండ్, కార్యక్రమాలతో పాటు అలాగే అన్ని తెలంగాణ కళా సంస్కృతి అయిన మొత్తం రాహుల్ గాంధీ వెంట నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది రాహుల్ గాంధీ జోడో పాదయాత్రలో కొనసాగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జయరాజ్తో హరీష్, ఈ
అమ్మా న్యూస్ గాంధీ భవన్ నుంచి. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.